హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. వ్లాగ్స్ చేయక చాలా రోజులైతుంది, పెద్ద వీడియోలు తీయక. షార్ట్స్ అయితే డైలీ చేస్తున్నానండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పోతన భాగవత పద్యాలు ఇలా తెలుగు పద్యాలను తీసుకొని చేద్దాం అనుకుంటున్నానండి. మీ ఒపీనియన్ చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ప్రతి ఒక్క సబ్జెక్టు దొరుకుతుంది యూట్యూబ్లో. నేను ఈ సబ్జెక్టుని కొత్తగా ఎన్నుకోవాలని అనుకుంటున్నానండి. తెలుగు చాలా తక్కువగా కనిపిస్తుంది కదా మన సోషల్ మీడియా లోపల. నా ఒపీనియన్ బాగుందా? నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడండి, ఇలా తెలుగు పద్యాలను చెప్పండి మేడం, బాగుంటుంది, అందరిలాగా రొటీన్గా వెళ్ళకండి అని. ఆయన సజెషన్ ప్రకారం నేను వెళ్తున్నానండి. నా వెల్ విషర్, చిన్నప్పటి స్నేహితుడైన. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్కి చాలా ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా వీడియోలని. అలాగే రోజు మంచి రొటీన్గా ముగ్గులు, కవితలు, పాటలు అలాంటివి పెడుతున్నాను. ఇప్పటి నుంచి అయితే భాగవతము, భారతము ఇలాంటివి పద్యాలను చెప్తూ తాత్పర్యం చెప్పాలనుకుంటున్నానండి. నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఉంటే నేను మంచి వీడియోలు తీసేటందుకు అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండి. ఈరోజు వచ్చేసి పోతన భాగవత పద్యాలు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ్యనే నమః. సరళ వచన సహితము. శ్రీ కైవల్య పదంబు జేరుటకై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్. స్కందపద్యం అండి ఇది. భావము: భాగవతానికే కాదు, తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైనది ఈ పద్యము. ఇష్టదేవతా స్తుతి, వస్తు నిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాన్ని అంతా అద్దం పడుతుందండి. ఈ పద్యంలో 6 దళాలు ఉన్నాయి. 1 శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్. 2 లోకరక్షైకారంభకున్. 3 భక్త పాలన కళా సంరంభకున్. 4 దాన ఓద్రేక స్తంభకున్. 5 కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్. 6 వచ్చేసి మహానందాంగన డింబకున్ అనేవి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరతత్వం, ధర్మ సంస్థాపకత్వం, శిష్ట రక్షణ పరాయణత్వం, దుష్ట శిక్షణ చనత్వం, విశ్వకర్తృత్వం, ఆనందమయత్వం అనేవి 6 క్రమంగా పై 6 దళాలలోనూ ప్రస్ఫురిస్తున్నాయి. మీ ఒపీనియన్ చెప్పండి. పోతన భాగవతము అనేది సరళ వచనం సహితంలో ఉన్న ఈ పద్యము స్కంద పద్యం అండి. ఇది భగవతానికే కాదు, తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైన పద్యమని మనకు తెలుస్తూ ఉన్నదండి. క్షోణితలంబునన్నుదురు సోకగ మ్రొక్కితి నుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్త వశీకరణకై వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్. భావము: నేలకు నన్నెదురు సోకున్నట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణి, చదువుల వాణి, అలినీల వేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలను, మరొక చేతిలో రాచిలుకను, ఇంకొక చేతిలో తామర పువ్వును, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని
కనికరిస్తుంది. ఎంత బాగుందండి. ఇలాంటి పద్యాలు ఇంగ్లీష్లో కానీ హిందీలో ఉండొచ్చు, ఎవరి భాష వాళ్ళకే గొప్ప. నాకైతే తెలుగు పదాలు ఇవన్నీ మనకు పెద్దలు అందించిన అద్భుత భాండాగారాలని నేను నమ్ముతానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు మంచి ఫీడ్బ్యాక్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ దీవెన శైలజ ఛానల్ని. థ్యాంక్ యూ అండి. అలాగే చేతులారంగ శివుని పూజింపబడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువనేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, గలుగ నేటికి దల్లుల గడుపుజేటు. ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించి, నోరారా కేశవుణ్ణి కీర్తించి, సత్యము, కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.